వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9 to 9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకే అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పురుబొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలే. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. అది చెయ్య, అది చూసినాడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా. గురుజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను, దాహం వేస్తుంది కానీ తాగలేను, పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్కరాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. ఈ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. వచ్చిందిరా దా, ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. మళ్ళీ ఎటుపాకు వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో పుట్టిక కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌరం జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద మీ ప్రతాప. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇప్తావా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. డౌటా? వదిలివే, ఆడిపోగా అనిపించుకోవడానికి నేను పట్టి ఇప్పుడేంటి? ఆడన్నంత పని చేస్తాడే, నన్ను వదిలివే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి, ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నా. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నేను అంటాను, నువ్వు అన్నా తెలిసిందనుకో, ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అరుందట్టేప తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి. ఇంట్లో ఎంతమంది? అయిపోయింది, మర్చిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచర్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా? కావాలి మర్చిపోయాను. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలో తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయలేదు. ఇదేం కూడా బాబు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను.